ఆంధ్రప్రదేశ్లో హాట్ సీట్ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ పోటీ చేయడానికి ఒక్కో పార్టీ నుంచి కనీసం 3 ప్రముఖులు పోటీ పడుతున్న పరిస్థితి. సాక్షాత్తు పార్టీల అధినేతలే ఎవరికి ఆ సీట్ కట్టబెట్టాలన్న విషయంలో తల పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు ముత్యాల వెంకటేశ్వరరావు. ఎంవీఆర్గా సుప్రసిద్ధుడైన ఈ ప్రముఖ వ్యాపారవేత్త ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో కీలకంగా మారారు. ఒక దశలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం అనకాపల్లి అభ్యర్థిగా ఎంవీఆర్ పేరు మీద సర్వే కూడా చేయించారు. తన పట్ల ప్రజల్లో అద్భుతమైన ఆదరణ ఉన్నట్లు కూడా ఆ సర్వేలో తెలిసినట్లు సమాచారం. అయితే ఈ సీటు తమకే కావాలని పొత్తులో భాగంగా జనసేన గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఊవిళ్ళూరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంవీఆర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఇంతకీ ఎవరి ఎంవీఆర్? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యంత సుపరిచితమైన పేరు. టెక్స్టైల్స్ వ్యాపారవేత్తగా, సేవా తత్పరుడిగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయన స్థానికంగా బాగా ఫేమస్. 40 ఏళ్లుగా అనకాపల్లి కేంద్రంగా టెక్స్టైల్స్ రంగంలో ఎంవీఆర్ సృష్టించిన ప్రపంచం అంతా ఇంతా కాదు. వ్యాపారమే కాదు, పురాతన ఆలయాల్ని పునరుద్ధరించడం, ధూపదీప నైవేద్యాలకు లోటు లేకుండా చేయడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, సంవత్సరం అంతా యజ్ఞయాగాదులు చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి ఎన్నో ఆధ్యాత్మిక, సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాపులర్ అయ్యారు. గత కొంతకాలంగా అనేక రాజకీయ పార్టీల నుంచి రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానాలు అందుతున్నా ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీలోని చేరలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతోనూ సత్సంబంధాలే ఉన్నాయి. ఎంవీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరకుండా సేవా కార్యక్రమాలకే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ఏదైనా పార్టీ అవకాశం ఇస్తే ఎంపీగా మాత్రం పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎంవీఆర్ ఆర్థికంగా అత్యంత బలవంతుడిగా చెబుతారు. తను ఎంపీగా పోటీలో ఉంటే ఏ పార్టీకైనా ఆర్థికంగా దన్ను లభించినట్లే. సాధారణంగా ఎంపీ బరిలో పొలిటికల్ పార్టీలన్నీ వ్యాపారవేత్తలనే ఎంపిక చేస్తుంటాయి. తద్వారా ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని పార్టీలు భావిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఎంవీఆర్ అందరికీ కావాల్సిన వ్యక్తిగా మారారు. అయితే తను ఏ పార్టీలో చేరకపోవడంతో ఇప్పుడు ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎంవీఆర్ గురించి తెలిసిన వారికి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో బాగా తెలుసు. సొంతంగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారానే ప్రజాభిమానం సంపాదించాలి తప్ప పార్టీల ద్వారా వచ్చే కార్యకర్తల బలం తనకు అవసరం లేదు అని అంటారు. అది నిజమైన బలం కాదు అని అంటారు ఎంవీఆర్. ఇక తాను చేస్తున్న వ్యాపారంలోనూ ఎంవీఆర్ ఉన్నత విలువలు పాటిస్తారు. మహిళా ఉద్యోగులను స్థాయితో సంబంధం లేకుండా ఇంటి వరకు బస్సుల ద్వారా పంపిస్తారు. వృద్ధులను నిత్యం పుణ్యక్షేత్రాల పర్యటనకు పంపిస్తూ ఉంటారు. ఆలయాల నిర్మాణాలకు నిధులు సమకూరుస్తారు. ఏడాదిలో 6 నెలల పాటు యజ్ఞయాగాలు నిర్వహిస్తారు, మాల ధరిస్తారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఆయన పేరు తెలియని వారు లేరు. ఆయన వల్ల లాభం పొందని వారు చాలా అరుదు. 5,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఎంవీఆర్. వ్యాపారం అంటే డబ్బు, లాభాలు కాదు, మనుషులు అంటారు ఎంవీఆర్. ఆయన తన వ్యాపారాన్ని మానవీయ విలువలు, సిద్ధాంతాల ఆధారంగా నిర్వహిస్తారు. అందుకే ఎంవీఆర్ సంస్థలన్నా, ఎంవీఆర్ అన్న అంత పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అందుకే ఎంవీఆర్ను ఎలాగైనా తమ పార్టీ నేత అనిపించుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరి ఎంవీఆర్ మధ్యలో ఏముంది? ఏ పార్టీ నుంచి బరిలో నిలుస్తారు? అసలు పోటీ చేస్తారా లేదా? సమాధానం కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.